ఆత్మకి శాంతి కావాలంటారు. ఆత్మకి శాంతి అనేదే లేదు. అంటే ఆత్మే శాంతి అని అర్థం. ఆత్మకు శాంతి కావాలి అనుకోవటం పొరపాటు. కాకపోతే మనసుకి శాంతి కావాలి. ఆత్మ అభిమానం లేదు, మనసుకి అభిమానం కావాలి. మనసు శాంతించాలి. మనసుని భేదాభి అభిప్రాయం నుంచి శాంతి భావానికి తీసుకురావాలి. ఈర్ష్యాద్వేషాలు నుంచి బయటపడాలి. ఆత్మాభిమానం అన్నది పండితుల సృష్టి. ఆత్మకి చెవులుండవు, కళ్ళుండవు. అది చూడదు, వినదు. నీ గురించి నువ్వు అనుకున్నది ఫాల్స్ అన్నమాట. నిజమైన నీ ఆత్మస్థితి ఉదయిస్తే ఏ ఎమోషను ఉండదు. అభిమానాలు, క్రైసిస్లు ఉండవు. మనసు పక్కకు జరిగితే మిగిలింది ఆత్మే. ఇప్పుడు రూము ఎంత ఖాళీగా ఉంచితే అంత బాగుంటుంది. మనసు విశ్వం కంటే పెద్దది. మనసు ఖాళీగా ఉంచుకునేవాడే జ్ఞాని. నీ మనసులో ఏముండాలో ఏమి ఉండకూడదో నిర్ణయించేది నువ్వే. దేని మీద వ్యామోహం లేదు. నీ మనసు దీపంలాగా ఉండాలి. అంటే చలించటం లేదు, సాక్షిగా ఉంటున్నావు. ఆ సాక్షిగా ఉండేది రెండు స్థితులు. ఒకటి చూడటం, చేయటం. అంటే సంపూర్ణంగా చేయటం, పరిపూర్ణంగా చేయటం. అదే సాక్షి నిష్కామ క్రియ, నిష్కామ కర్మ. పనికిరాని దాన్ని పట్టుకొని పరేషాన్ అవుతూ ఉంటావు. సమయంతో కొట్టుకొని సమయం నీకు తెలియకుండా గడవాలి. అంటే నువ్వు లెర్నింగ్ చేస్తుంటే ఆపకూడదు. ఏదైనా నువ్వు లెర్నింగ్ చేస్తూ ఉంటే నీ కాలమే తెలియదు. ఇప్పుడు ఆలోచనలు కలుపు వంటివి. యూ షుడ్ బి క్రియేటివ్. నేర్చుకునే తత్వం ఉంటే సృజనాత్మకత నీలో ఉండాలి. అప్పుడు స్థిరత్వంలో నుండి అస్థిరత్వం నుండి స్థిరత్వం వస్తుంది. మైండ్ సెటిల్ అవ్వటం అంటే అదే ఆత్మజ్ఞానం. హెల్త్కి రిపోర్ట్ ఉండదు, అన్హెల్త్కి రిపోర్ట్ ఉంటుంది. హెల్తీగా ఉన్నావా, నీ స్కానింగ్, బ్లడ్ రిపోర్ట్లు ఏమో అవసరం లేదు. ఎవరైనా నిన్ను వెధవా అంటే బాధపడటం లేదు అంటే అది అల్టిమేట్ స్టేజ్. నేను కాదు అని తెలుసుకోవటం అల్టిమేట్ స్టేజ్. ఇప్పుడు ఆకాశం ఆత్మ, అది ఎవరిది కాదు. నువ్వు సొంతం చేసుకోవాలి అనుకోకు. అక్షరానికి మధ్య గ్యాప్ ఉంటుంది. అది భగవద్గీతలో నువ్వు రాసిన దానిలో కూడా ఉంటుంది. ఎవరొచ్చినా ఈ మొక్కలు, భూమి చూపిస్తావు. భూమి నీ సొంతం కాదు. భూమి సత్యం.